జయ గురుదేవ. ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ. గురు ఆత్మీయ బంధువులారా, ఈరోజు సత్సంగంలో పట స్వామివారి లీలామృతంలో పట కోటి తీర్థంలో జరిగిన సంఘటన మనం చర్చించుకుందాం. స్వామివారు నెల్లూరు జిల్లాలో కోటి తీర్థం అనేది కోటి లింగాలకు సంబంధించిన ఈశ్వరుని టెంపుల్ అనేది ఉండడం జరుగుతుంది. అక్కడ చాలా కాలం స్వామివారు గడపడం జరిగింది. అంటే శివాలయం లోపల అనేక శివునికి అభిషేకం చేసుకుంటూ నాదస్వరాలు చేసుకుంటూ జరపడం కోటి తీర్థంలో మనకు కనబడుతుంది. చాలా రోజులు కూడా అక్కడ అతని యొక్క సావాసం చేయడం జరిగింది. అక్కడ చలమానాయుడు వీళ్ళు కూడా జయరాము వాళ్ళు కూడా చూడడం జరిగింది. అయితే ఒకానొక సందర్భంలో కోటి తీర్థంలో అందరూ కూడా ఆ జల ప్రవాహం కోటి తీర్థం లోపల మనకు నదిపాయ పాడుతున్నప్పుడు అందరూ కూడా చాలా జనాలందరూ కూడా ఆ కోటి తీర్థంలో ఆ నదిపాయ చూస్తున్నప్పుడు భగవాన్ వెంకయ్య స్వామి వారు మనకు ఆ పాయ ఉత్తరం నుంచి దక్షిణకి ప్రయాణించినప్పుడు ఆయన స్వామివారు దక్షిణ నుంచి ఉత్తరికి రివర్స్గా పద్మాసనం వేసుకొని నది దాటడం జరిగింది. ఆసనం అంటే కూర్చోవడం, పద్మాసనం మీద కూర్చొని అంటే జలం మీద కూర్చొని నదికి రివర్స్లా అంత ప్రవాహంలో దాటడం, అది కూర్చొని మళ్ళీ అది ఎవరికి సాధ్యమవుతుంది అంటే ఒక మహానుభావులకి, సాక్షాత్ గురుదేవులకే, దత్తాత్రేయులు అసంటి వారికి, నారాయణ స్వరూపులకే సాధ్యమవుతుంది. చాలామంది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అప్పటి అతని యొక్క లీలను చూసి ఇతను మహిమానుతుడు, చాలా గొప్పవాడు అని చెప్పి తప్పులు తెలియజేసుకొని ఇంతవారిని పిచ్చివాడంటే మీ మతి భ్రమించిందని అన్నామే అని అందరూ కూడా స్వామివారి క్షమాపణ చేసుకొని అప్పటి నుంచి స్వామివారిని ఇంకా బలంగా నమ్మడం మనం చూడవచ్చు. అదే చూడండి ఎంత అద్భుతం అంటే జలం మీద అతను పద్మాసనం వేసుకోవడం అనేది, అది రివర్స్లో అంత ప్రవాహాలు దాటడం అనేది సాధ్యము. అది యోగులకు మునులకే సాధ్యమవుతుంది. అటువంటి మునీశ్వరుడు, అటు తపస్సి ఆ శ్రీమన్నారాయణుడు మన భగవాన్ వెంకయ్య స్వామి. ఈ లీలతో మనకు తెలియవస్తుందంటే స్వామివారి అనేక లీలలు చూపించారు. ఇటు పెనబదులు తిప్ప కానీ, కోటి తీర్థంలో కానీ, మనకు పెంచల కోనలో కానీ అనేక అతని లీల యొక్క అర్థాలే వేరు. కాబట్టి మనకు ఈ సంఘటన తెలియవచ్చింది. కాబట్టి ఇంకో సంఘటన ఏంటంటే మనకు మొదటగా స్వామివారు పెంచల కోణం నుంచి బయటకు వచ్చిన తర్వాత అతనికి ఒక రైల్వే స్టేషన్ లోపల కూలీగా పనిచేయడం మొదలు పెడతాడు. అప్పుడే అనుకోకుండా 2 రైళ్ళు ఎదురెదురుగా చాలా వేగంగా వస్తుంటాయి. ఒక క్షణంలో రెప్పపాట్లో ఆ పెద్ద ప్రమాదం జరుగుతుంది. అటువంటి వాటిని కూడా ఆగండి అని ఇట్లా చేతి పెట్టి 2 రైళ్ళను ఆపుతాడు. అది గమనించిన కొంతమంది ఏంది గీన ఆగమంటే ఆగుతాయని చెప్పి అనగానే ఇంత లోపల అవి ఆటోమేటిక్గా ఆగడం జరుగుతుంది. ఇది చాలా జరిగిన సంఘటన చెన్నై రాష్ట్రం లోపల. అంటే స్వామివారు అప్పుడు అతని యొక్క లీల అనేది బయటపడ్డది. గురువులు ఆదేశిస్తే ప్రకృతి వినవలసిందే అనేది నిదర్శనం. అంత వేగంగా వచ్చిన రైళ్ళు ఆగడం అనేది గురువు యొక్కే సాధ్యమవుతుంది. అది గురు లీలా అమృతం లోపల భాగం. అంటే ఇదేదో కల్పించి చెప్పడం కాదండి, స్వామి యొక్క జరిగిన సంఘటనలు, దానికి సాక్ష్యాలు కూడా మనకు కోకవల్లలు ఉన్నాయి. ఉలమూడి క్షేత్రం లోపల మనం తెలుసుకోవచ్చు. స్వామివారు నిత్య సత్యుడు, సచ్చిదానంద స్వరూపుడు, ఆ ఈశ్వరుడు వెంకయ్య స్వామి, ఆ ఏడుకొండలవాడు, అందరి సర్వదు దేవతల స్వరూపమే భగవాన్ వెంకయ్య స్వామి. ఈ రకంగా మన కోటి తీర్థం లోపట, అదే రకంగా మద్రాసులోని రైల్వే సంఘటన లోపల స్వామివారి యొక్క మనకు 2 లీలలు మనకు ఈ సత్సంగంలో నేర్చుకుని గురు పాత్రలకు కృపా పాత్రలు అవుతామని చెప్పి ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు. ప్రియ ఆత్మీయ గురు బంధువులారా, వీడియోని వీక్షించినందుకు ధన్యవాదాలు చేస్తూ దీన్ని ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై గురుదేవ.